యేసుక్రీస్తులో దేవుడి లక్షణాలు ఉన్నాయా? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. ఈరోజు మనం యేసుక్రీస్తులో దేవుడి లక్షణాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని గురించి చర్చిద్దాం. ముందుగా మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర మర్యం సూర నంబర్ 19 ఆయత్ నంబర్ 30. కాల ఇన్ని అబ్దుల్లా ఆతానియల్ కితాబా వజాల్ని నబియ్యా. యేసువారు అన్నారు, నేను అల్లా యొక్క దాసుణ్ణి, అల్లా నాకు దివ్య గ్రంథాన్ని ఇచ్చి నన్ను ప్రవక్తగా నియమించాడు. అదేవిధంగా ఖురాన్ సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 72. లకద కఫరల్లజీన కాలు ఇన్నల్లాహు వల్ మసీహ్ ఇబ్ను మర్యం వకాలల్ మసీహ్ యా బనీ ఇస్రాయిల్ ఉబుదుల్లా రబ్బీ వరబ్బకుం. మర్యం కుమారుడైన మసీయే అల్లా అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి యేసు ఇలా అన్నాడు, ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు అల్లాకు దాస్యం చేయండి, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే. ఖురాన్ ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, యేసు దేవుడు కాదు, దేవుని యొక్క దాసుడు. యేసులో ఎలాంటి దైవ లక్షణాలు లేవు. అదేవిధంగా మనం బైబిల్ని పరిశీలిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యం. యేసువారు అన్నారు, నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు చేయుచున్నాను. యేసువారు అన్నారు, నా అంతటా నేను ఏమీ చేయలేనని. యోహాను సువార్త 12వ అధ్యాయం 49 నుండి 50 వాక్యాలు. ఎలా అనగా నా అంతటా నేను మాట్లాడలేదు, నేను ఏమనవలెనో దాని గురించి తండ్రి నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. యేసువారు ఏమన్నారు, నా అంతటా నేను ఏమీ మాట్లాడలేను. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వాక్యం. తనంతట తాను ఏదియూ చేయనేరడు. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వాక్యం. జీవము గల తండ్రి నన్ను పంపెను. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వాక్యం. నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వాక్యం. మై ఫాదర్ ఈస్ గ్రేటర్ దెన్ ఐ. నా తండ్రి నాకంటే గొప్పవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యం. మై ఫాదర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆల్. నా తండ్రి అందరికంటే గొప్పవాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వాక్యం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అను నరుడు. యేసువారు ఎవరు? ఒక నరుడు, ఒక మానవుడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వాక్యం. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తన పంపిన వాని కంటే గొప్పవాడు కాదు. యేసువారు తాను ఇక్కడ ఒక దాసునిగా ప్రకటించుకున్నాడు. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు అంటే యేసు ఎవరు? ఒక దాసుడు. అదేవిధంగా మనం బైబిల్ పరిశీలిస్తే మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వాక్యం. ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు. యేసువారు ఏమన్నారు? మన దేవుడు అంటే యేసు కూడా దేవుడు ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యం. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడను మీ దేవుని వద్దకు ఎక్కిపోచునని వారితో చెప్పమనెను. యేసువారు ఏమన్నారు? నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడను మీ దేవుడను అంటే యేసువారు కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం చాలా వాక్యాలు పరిశీలించాం. ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది, యేసులో దేవుడి లక్షణాలు లేవు. యేసువారు ఏమన్నారు? నా అంతట నేను ఏమీ చేయలేను, నా అంతట నేను ఏమీ మాట్లాడలేను, తండ్రి నాకంటే గొప్పవాడు, తండ్రి అందరికంటే గొప్పవాడు. ఈ విధంగా బైబిల్లో ఎన్నో వాక్యాల ద్వారా అర్థమవుతుంది, యేసులో దేవుడి లక్షణాలు లేవు. అదేవిధంగా మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర ఇఖ్లాస్ సూర నంబర్ 112 ఆయత్ నంబర్ 4. వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఆ అల్లాకి సరిసమానులు సాటి ఎవరూ లేరు. యేసు దేవుడు కాదు, దేవుని యొక్క దాసుడు. యేసులో ఎలాంటి దేవుని లక్షణాలు లేవు. యేసు ఎవరు? యేసు ఒక దైవ దాసుడు. మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 75. మల్ మసీహ్ ఇబ్ను మర్యం ఇల్లా రసూల్. మర్యం కుమారుడైన మసీ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. యేసు వారు ఎవరు? యేసు ఒక దైవ దాసుడు, దైవ ప్రవక్త. ఆరాధనలకు, మొక్కుబడులకు, ప్రార్థనలకు అర్హుడు ఆ సృష్టికర్త అయిన అల్లా మాత్రమే. ఈ భూమి ఆకాశాలను సమస్తాన్ని సృష్టించిన ఆ అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. అప్పుడే మనకి నిత్య జీవం లభిస్తుంది.